వారసత్వం బిఎస్ రాములు గారు రాసినటువంటి కథ. ఆ పల్లెటూరి సంబంధం నేను చేసుకోను. ఎవరిని చేసుకుంటే బాగుంటుందో మందితో చెప్పించుకోవడానికి నేను చిన్నపిల్లని గాను. గ్రూప్ 1 లేదా లెక్చరర్ ఉద్యోగం దొరికేదాకా పెళ్లి వద్దంటే వినరే. జీవితం పట్ల ఎవరి అవగాహన వారికి ఉంటుంది. మీకున్నంత అనుభవం లేకపోవచ్చు. టీచర్ ఉద్యోగం చేస్తున్నాను. 300 మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులను డీల్ చేస్తున్నాను. నేను పని చేస్తున్నది కూడా పల్లెటూరు బడిలోనే కదా. పల్లెటూరి మనస్తత్వాలు నాకు తెలియవా? ఎంఎస్సి, ఎంఫిల్, బీఈడి చేసిన గోల్డ్ మెడలిస్ట్ కిరణ్మయికి కోపం, దుఃఖం రెండూ జమిలీగా వస్తుంది. తన వినయమే తన భవిష్యత్తును ముంచిందని వెక్కి వెక్కి ఏడ్చింది. రాత్రి నిద్రపోయినట్లు లేదు. ఈ సంబంధం ఎలా వదిలించుకోవాలో తెలియక సతమతమై నిరాశలో కూరుకుపోయింది కిరణ్మయి. అమ్మ, వాళ్ళు మీకు అంత దగ్గరి పాత చుట్టాలైతే జగిత్యాల సంబంధం అని నాన్న నిన్ను చేసుకునే బదులు ఆ పల్లెటూరి మేన సంబంధమే చేసుకోవాల్సింది. 40 ఏళ్ల క్రితమే నాన్నకు పనికిరాని మేన సంబంధాలు నాకెందుకు? వంటగిన్నెలు తోముతున్న కిరణ్మయి తల్లి లక్ష్మీబాయి చెక్కితురాలైంది. ముసలి అత్తామామల మూర్ఖత్వం వల్ల ఇంత దూరం వచ్చిందని తిట్టుకుంది. కిరణ్మయి తండ్రి రాజేశం కరీంనగర్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాడు. ముసలి తల్లిదండ్రుల కోసం కుటుంబాన్ని కోరుట్లలో ఉంచి వారానికి ఒకసారి కరీంనగర్ నుంచి వస్తూ ఉంటాడు. రాజేశంకి 3 పిల్లలు. కడగొట్టు పిల్ల కావటంతో కిరణ్మయి గారావంగా పెరిగింది. పెద్ద కొడుకు ముంబైలో ఏదో కంపెనీలో పనిచేస్తున్నాడు. షోలాపూర్ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి రావడం తగ్గించాడు. రెండో కొడుకు హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. విదేశాలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు. తాతయ్య, పల్లెల మీద ఇన్నాళ్ళు లేని ప్రేమ మీకు ఇప్పుడే గుర్తొచ్చిందా? నిజంగా పల్లెల మీద మీకు ప్రేమ ఉంటే ఈ బిల్డింగ్ అమ్మేసి పల్లెల్లో సెటిల్ కండి. 3 చెల్లెళ్ళున్న వాళ్ళని చేసుకుని నేను సుఖపడేదే ఉంటుంది. 2 సంపాదన వాళ్ళ పెళ్ళిళ్ళకి ప్రసూతులకే చాలవు. నేను ఈ సంబంధం చేసుకోకపోతే మీరు చచ్చేదైతే ఇప్పుడే చావండి. ఇంకో 1-2 ఏళ్ళు బ్రతికే మీ ముసలి వాళ్ళ కోసం నా నిండు జీవితం బలి కావాలా? ఇది నిజంగా ప్రేమేనా? ఇది ప్రేమ కాదు. వెనకటి నుంచి మీరు సాగించుకున్న పెద్దరికం, అహంకారం. నా మీద నిజంగా ప్రేమ ఉంటే నేను కులాంతర మతాంతర వివాహం చేసుకున్న ఆశీర్వదిస్తారు. అలా అని నేను ఎవరితో లేచిపోవటం లేదు కదా. నేను కనుక ప్రేమిస్తే ఇంటికే తీసుకొచ్చి పరిచయం చేస్తాను. వదినల్ని అన్నయ్యలే సెలెక్ట్ చేసుకున్నప్పుడు లేని అభ్యంతరం నాకెందుకు? మనవరాలు అరిచి అరిచి అదే ఊరుకుంటుందని గంగరాజం తాత, లింగమ్మ నానమ్మ నోరు తెరవలేదు. ఏమీ మాట్లాడకపోయేసరికి కిరణ్మయికి మరింత కోపంగా ఉంది. తాతయ్య, నువ్వేదో పెద్ద స్వాతంత్ర పోరాటం చేశావని గర్వం నీకు. నిన్ను నువ్వు ప్రేమించుకున్న స్వార్థం తప్ప నువ్వు నిజంగా ప్రజల్ని ప్రేమించింది ఎప్పుడో చేసిన దాన్ని చెప్పుకుని అంతకు ఎన్నో రెట్లు మీరే సుఖాలను అనుభవించారు. మీ పచ్చి స్వార్థం వల్లనే అక్కడ ఆగిపోయారు. మీరు ఇంకా పోరాటం చేస్తుంటే సమాజం ఇంకా ఎదిగుండేది. సర్పంచ్ పదవే నీకు గొప్పదైపోయింది. ఎమ్మెల్యేవో ఎంపీఓ ఎందుకు కాలేదు? నీ స్వార్థం కోసం కాకపోతే పల్లెలో ఉన్నదంతా అమ్ముకుని కోరుట్లలో ఎందుకు సెటిల్ అవుతావు? తద్వారా పల్లె సమాజం 30 ఏళ్ళు వెనక్కిపోలేదా? కిరణ్మయి కళ్ళు తడుచుకుంది. ముఖంపై నీళ్లు చల్లుకొని రెడీ అయింది. వేడివేడి అన్నం కాసంత పళ్ళెంలో తెచ్చింది లక్ష్మీబాయి. గబగబా అన్నం తింటూ అంది. అమ్మ, ఇవాళనే పోయి వాళ్ళకి చెప్పిరండి, అమ్మాయి మెచ్చలేదని, రేపు పూలు పండ్లు పెట్టడానికి రావద్దని. తాతయ్య, నానమ్మ ఒప్పించింది మీరే కాబట్టి మీరే పోయి చెప్పిరండి అంటూ చేయి కడుక్కుని టిఫిన్ బాక్స్ బ్యాగులో వేసుకుని బయటికి నడిచింది. బస్సు మిస్ అయితే లీవ్ పోతుంది అంటూ బడికి బయలుదేరింది. గంటసేపు కురిసిన తుఫాను వర్షం హోరు అకస్మాత్తుగా వెలిసినట్టయింది. బెంకంగా స్కూల్కి వెళ్ళిన కిరణ్మయి ఆ సంబంధం క్యాన్సిల్ కాకపోతే ఎలా అనే చింతతో సరిగ్గా పాఠాలు చెప్పలేకపోయింది. కిరణ్మయి బయటికి నడిచాక లక్ష్మీబాయి ముసలి వాళ్లకు భోజనం వడ్డించి వెంటనే బయలుదేరదీసింది. ఇంకా నయ్యం, పెళ్లి పత్రికలు వచ్చేసినాక ఇట్లా చేస్తే ఇజ్జత్ పోయేది. ఎంత చెప్పినా మీ మాట మీదేనా? గంగరాజం, లింగమ్మలకి అంత ఉదయాన్నే తినబుద్ధి కాలేదు. పైగా మనవరాలు అకస్మాత్తుగా కురిపించిన తుఫాను వర్షం వారి హృదయాల్లో గింగిర్లు ఎత్తాయి. కాస్త తిన్నాం అనిపించుకుని తయారై బస్ ఎక్కారు వాళ్ళు. గంగరాజం, లింగమ్మల దాంపత్యాన్ని చూసి పూర్వం పార్వతీ పరమేశ్వరులని మెచ్చుకునేవారు. గంగరాజంకి ఇప్పుడు 80 ఏళ్ళు, లింగమ్మకి 75. లింగమ్మకు గంగరాజంతో పెళ్ళైనప్పుడు 7 ఏళ్లుంటాయి. 20 ఏళ్లుగా వాళ్ళు భార్యాభర్తలు. వారు ఒకరు లేకుండా మరొకరు ఊహించుకోవటం కొడుకు రాజేశం కానీ కోడలు లక్ష్మీబాయి కానీ తెలిసిన వారికి కానీ సాధ్యమయ్యేది కాదు. ఈ మధ్య ఎవరు ముందు పోతారో అని చింత పట్టుకుంది. నేనే ముందు పోతా, నువ్వు లేకపోతే నేను ఒంటరిగా బతకలేను అన్నాడు గంగరాజం. నేనే ముందు పోతే మంచుకుండు అని వాదిస్తుంది లింగమ్మ. అది ఎన్ని అన్నదో విన్నావా అని బస్సు గరగరలో కదిపాడు గంగరాజం సానుభూతి ఆశించి.
అది అన్నదానిలో తప్పే ఉంది. నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, బలవంతంగా ఒప్పియ్యకు అని. దానికి అన్ని నీ బుద్ధిలో వచ్చినాయి. లింగమ్మ మాటతో గంగరాజం మనస్సు చివుక్కుమంది. అన్ని మాటలన్న మనవరాలిని వెనకేసుకోవటం, తనతో పోల్చడం కూడా చాలా బాధేసింది. నేను పెద్దోళ్ళ మీదకి ఇట్లా మర్రవడ్డనా? ఇన్ని మాటలు అన్ననా? నువ్వు మర్రవడలేదా? దొర్రలతో పెట్టుకోవద్దా అని మీ నాయన చెప్తే వింటివా? ఈ బాంచె బతుకులు మీరు బతికింది చాలు. స్వాతంత్రం వచ్చింది, అందరూ సమానమే. వాడు ఎవనికి దొర? ఇంట్లో ఉండమంటే ఉంటా, వేరు పడమంటే పడుతా, కానీ నాకు పిరికి మందు నూరిపోయి కొర్రి. వాని బతికి అంత ఊరోళ్ళందరూ ఊస్తే కొట్టుకుపోతుంది అని ఎదిరించలేదా? లింగమ్మ ముడతలు పడ్డ మొహంలో కాస్త నవ్వు విరిసింది. లింగమ్మ మాటలతో గంగరాజం జ్ఞాపకాలు 60 ఏళ్లు వెనక్కి మళ్ళాయి. జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల, మెట్పల్లిలో జరిగిన ఆంధ్ర మహాసభల మీటింగ్కి వెళ్ళడంతో తన అవగాహనే మారిపోయింది. బూర్గుల రామకృష్ణారావు, స్వామి రామానంద తీర్థ, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, గుంటుక నరసయ్య పంతులు, ఎక్కలదేవి లక్ష్మణ, గంగుల భూమయ్య, వట్టికోట ఆళ్వారు స్వామి, కేవి రంగారెడ్డి, చెన్నరాజ గంగారాం, కాసం శివరాజగుప్తా, బద్దం ఎల్లారెడ్డి, బుట్టి రాజారాం, అంబల్ల రాజారాం, సోషలిస్టు తిరుమలరావు వంటి ఎందరో ఆంధ్ర మహాసభ ఉద్యమంలో పరిచయమయ్యారు. అంతదాకా ప్రపంచం అంటే తన పల్లెనే అనుకున్నాడు. ఈ పల్లెను మించిన ప్రపంచం ఉన్నది, ఈ దొరలను మించిన రాజ్యం ఉన్నది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఉంది, సోషలిస్టు రష్యా ఉంది, ఆంధ్ర మహాసభ ఉంది, కాంగ్రెస్ ఉంది, గాంధీ ఉన్నాడు. గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా పంచిన పుస్తకాలు ఎన్నో చదివాడు. జగిత్యాలకు పోయినప్పుడల్లా గోలకొండ పత్రికలన్నీ తిరగేసేవాడు. 1922లో నిజాం నవాబు వెట్టి చాకరీ రద్దు చేస్తూ జీవో జారీ చేసిన దొరల వెట్టి తప్పల పన్నుల వసూలు కోసం, ప్రభుత్వ నిర్వహణ కోసం దొరల మీద, ధనికుల మీద ఆధారపడటం వల్ల అంతా చుట్టుకొచ్చింది. ఉన్నత కులాల్లో పుట్టిన ఉన్నత వంశాల వారిని, ధనికులను ఉద్యోగాల్లో పెట్టుకుంటే డబ్బు కోసం కకృతి పడరని నిజాం ఆశించాడు. కానీ వాళ్లే ఎక్కువ దోచారు. ప్రజల్ని పీడించడానికి అధికారం, కులం, ధనం అన్నీ తోడయ్యాయి. ప్రజల్ని పీడించి వెట్టి చేయించుకునే మరిన్ని సుఖాలకు మరిగి సోమరిపోతులయ్యారు. దాంతో నైజాం రాష్ట్రం బాగా వెనకబడిపోయింది. వారి ద్వారా నిజాం ప్రభుత్వం ఎంతో అప్రదిష్ట పాలైంది. పేదోళ్లకు ఉద్యోగాలు ఇస్తే అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి భయపడుతూ పనిచేసేవారు. ఇన్ని ఘోరాలు జరిగేవి కావు. నిజాంకి ఆ సలహా ఇచ్చింది ఎవరో? అంబేద్కర్ని ప్రిన్సిపల్ సెక్రటరీగా తీసుకుందామనుకున్న నిజాంను పక్కదోవ పట్టించింది వారే కావచ్చు. గంగరాజం అమ్మమ్మ గారి ఇల్లైన జగిత్యాల్లో ఉండి కొంతకాలం చదువుకున్నాడు. జగిత్యాల్లో 1927 నాటికే నిజాం ప్రభుత్వం స్థాపించిన హై స్కూల్ ఉండేది. గంగరాజన్ చదువుకున్నప్పుడు ఒక బెంగాలీ బెనర్జీ ఆ స్కూలు ప్రధాన ఉపాధ్యాయుడిగా ఉండేవాడు. అతను 1905 నాటి బెంగాల్ విభజన వ్యతిరేకత, వందే మాతరం ఉద్యమాన్ని దగ్గరగా చూసినవాడు. అతడు దేశమంతటా సాగుతున్న జాతీయోద్యమాల గురించి నమ్మకస్తులైన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అప్పుడప్పుడు చెప్తుండేవాడు. అలా విన్నవారిలో గంగరాజం ఒకడు. అప్పుడు అవేవి గంగరాజం తలకెక్కేవి కాదు. కానీ విన్నందుకు అవి ఊరికే పోలేదు. దేశమంతటా సాగుతున్న సంస్కరణ ఉద్యమాల గురించి, గాంధీ గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి, జాతీయోద్యమం గురించి వింటుంటే ఏదో ఉత్తేజంగా ఉండేది. కానీ అప్పుడు చేనేత మగ్గం నేస్తూ చదువుకుంటే సమయం ఎక్కువ దొరికేది కాదు. అయిపోయాక కూడా మగ్గం గుంట ఎటూ కదలనీయకుండా కొదేసింది. ఎటూ కదలనీయని వృత్తిని వదిలి వ్యవసాయంలో దిగాడు గంగరాజం. బొంబాయికి పోయిన గంగరాజం చిన్నలింగం అక్కడి నుంచి పైసలతో పాటు బొంబాయి సంస్కృతిని వెంట తెచ్చాడు. అందమైన మస్లిన్ దోవతులు, చక్కని మెత్తని చెప్పులు, సారంగ వాయిద్యం, కోటు, ఖాదీ టోపీ, మర్వాడి నల్ల టోపీ మొదలైనవి వెంట తెచ్చాడు. అంత మంచి బట్టలు ఆ ఊరి తుక్కారావు దొరకు కూడా ఉండేవి కావు. తుక్కారావు దొరకి గంగరాజం తండ్రి నేసిచ్చినవే మంచి బట్టలు. బొంబాయి బట్టల మిల్లులో పనిచేసి వచ్చి ఇంత భూమి కొనుక్కుని అటు చేనేత మగ్గం, ఇటు వ్యవసాయం అని మొదలుపెట్టడంతో తుక్కారావుకి గంగారాజన్ తండ్రి లింగయ్యకి మధ్య తగాదా మొదలైంది. అటు చేనేత, ఇటు వ్యవసాయం. మరో కొడుకు బొంబాయి మిల్లు సంపాదన చూసి తుక్కారావు ఓరవలేకపోయాడు. ఎండాకాలంలో చెరువు పొడిక తీయటంలో దొరకున్న భూముల పాలు మేరకు పొడిక కూలి కట్టాలని లింగయ్య వాదించాడు. జనం సంఘం కట్టారు. ఆ సమయంలో పుట్టిన గంగరాజన్ చెల్లెమ్మకు సంగమ్మ అని పేరు పెట్టుకున్నారు. ఆంధ్ర మహాసభలోని కమ్యూనిస్టులు లింగయ్యకు మద్దతు ఇచ్చారు. గంగారాజం చిన్నలింగం బొంబాయి ట్రేడ్ యూనియన్లో చైతన్యంతో బాగా చురుగ్గా ఉండేవాడు. పెరడుకు పోయి వస్తున్నప్పుడు చిన్నలింగంని ఎవరో కొట్టి చంపేశారు. కేసు తన మీద పడకుండా తహసీల్దార్కి, పోలీస్ పటేల్కి ఏదో ముట్ట చెప్పాడు తుక్కారావు. దాంతో గంగరాజన్ తండ్రి లింగం కొంచెం వెనక్కి తగ్గాడు. కానీ సంఘాలు నడుస్తూనే ఉన్నాయి. టౌన్లలో సభలకు పోయి వస్తూనే ఉన్నారు. గంగరాజన్తో లక్ష్మీబాయి కాపురానికి వచ్చే నాటికి చిన్నాన్న పోయిన భయం ఇంకా తగ్గల. చిన్నాన్నగా లాగా కాకూడదని భయంగా ముందుకు కదిలాడు గంగరాజం.
భయం తేలిపోయింది. అటు ఆంధ్ర మహాసభ, ఇటు ఆర్య సమాజం, దొరల ద్వారా, దొరల చెప్పు చేతుల్లో ఉండే కుల పెద్దల ద్వారా జరిగే అన్యాయాలు, వెట్టి కుల బహిష్కరణ, సాంఘిక బహిష్కరణ భరించలేక ఎందరో క్రైస్తవం, ఇస్లాం మతం ముచ్చుకున్నారు. వాళ్లను శుద్ధి చేసి కులంలోకి, వెట్టిలోకి రమ్మంటానికి తప్ప ఆర్య సమాజం తమకు చేసిందేమీ లేదని గంగరాజం గ్రహించాడు. చిన్నాన్న పిల్లలు తురకమతం పుచ్చుకొని ఊళ్ళోంచి వెళ్ళిపోయారు. ఎలా మొదలైందో, ఎందుకు మొదలైందో తెలియదు కానీ దొరతో, నైజాంతో తుపాకుల పోరాటం మొదలైంది. దాంతో ఊళ్ళో ఉన్నవాళ్ళు పారిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత దొరలు పారిపోయారు. పల్లెలు వదిలి పట్టణాల్లో సంపాదించడం మొదలుపెట్టారు. రజాకర్లు మొదలయ్యాక మానభంగాలు, దోపిడీలు, నరుకుడు, ఊళ్లకు ఊళ్ళు తగలబెట్టడం వాళ్ళ నిత్యకృత్యాలయ్యాయి. ఎక్కడా రక్షణ లేని స్థితిలో గంగరాజన్ జగిత్యాల అమ్మమ్మగారింట్లో మలేరియా జ్వరంతో తలదాచుకున్నాడు. రజాకర్ల రూపంలో వచ్చి తొక్కారావు దొరను చంపి అతని కూతుర్ని మానభంగం చేసి చంపి పారిపోయిన వారిలో గంగరాజం చిన్నాన్న కొడుకులున్నారని ఊరంతా గుప్పుమంది. జగిత్యాల్లో ఇంకా ఘోరంగా ఉంది. ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. కొందరు అరబ్బులతో కలిసి స్థానిక ముస్లింలు ఆయుధాలతో ఊరేగింపు తీశారు. ధనవంతుల్ని హత్య చేసి వారి ధనాన్ని, ఇళ్లను, ఆడవాళ్లను ఎవరెవరు ఎలా పంచుకోవాలో ఒప్పందాలన్నీ పూర్తయిపోయాయి. తెలంగాణ అంతటా అన్ని ఊళ్ళల్లో ఇవే పథకాలు. హిందువులు కూడా ఆయుధాలతో ఊరేగింపులు తీశారు. రహస్యంగా ఎత్తులకు పై ఎత్తులు సాగుతున్నాయి. లింగమ్మ జ్వరంతో ఉన్న గంగరాజంకు సేవలు చేస్తూ పక్కనే ఉన్నప్పటికీ గజగజ వణికిపోయేది. అనుకున్నదంతా అయింది. గంగరాజం ఉన్న ఇంటికి రాత్రి సందుల్లో పడి ఏదో పని మీద పోయి వస్తుంటే ఎవరో కౌన్ హే అంటూ గద్దించేసరికి లింగమ్మ భయపడిపోయింది. ఉర్దూ రాని లింగమ్మ తెలుగులో మాట్లాడేసరికి 5-6 రజాకారులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. ఎక్కడికి ఎత్తుకుపోయారో తెలియదు, ఎంతమంది రేపు చేశారో తెలియదు. రెండో రోజు అకస్మాత్తుగా ఆ ఇల్లు నిర్మానుష్యం అయిపోయింది. సైనిక చర్య జరిగింది. రజాకారులు ఎక్కడెక్కడో పారిపోయారు. సైన్యం రావటం 3 రోజుల ఆలస్యం అయితే రజాకారుల హత్యకాండతో 100 మంది ఊచకోత, మానభంగాలతో ఊరంతా రక్తసిక్తమయ్యేది. లింగమ్మ బతికేది కాదు. రజాకారుల ఇళ్లలోకి చొరబడ్డ రాయల్ల లచ్చన్న లింగమ్మను గుర్తుపట్టి 4 కలిసి మోసుకొని గంగరాజం ఇంటికి చేర్చడంతో లింగమ్మ మళ్లీ పుట్టినట్టయింది. ఏడాది దాకా మనిషి కాలేదు. ఆ తర్వాత గర్భస్రావం అయి లింగమ్మకి పిల్లలు కాలేదు. జ్వరంతో ఉన్నా తానెటూ పోలేక చనిపోయిన వారిలోనే రెక్కించుకున్నాడు గంగరాజం. సైన్యం రావడంతో ధైర్యం వచ్చింది. లింగమ్మ బతికి ఇంటికి చేరటం ఒక ఊరట. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు మిగలలేదు. వారి భయానికి అరబ్బుల రజాకర్ల బాధపోయింది. కానీ సైన్యం చేసిన దోపిడీలు, మానభంగాలు, హత్యలు అంతకు మించిపోయాయి. పారిపోయిన తాము పల్లె చేరినట్టే కొందరు దొరలు తిరిగి పల్లె చేరారు. గంగరాజం ఊళ్ళన్నీ తిరిగి దొరలకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. 1945 నుంచి జగిత్యాలలో, కోరుట్లలో చేనేత సహకార సంఘం నిర్మాణం కోసం ఎక్కలదేవి లక్ష్మణతో, దాసరి యతిరాజంతో కలిసి హకీం నారాయణదాసు నిజాం రాజవైద్యుడి ద్వారా నిజామును కలిశారు. అలా చేనేత సహకార సంఘాలు స్థాపించి వెట్టి నిర్మూలనకు, సబ్సిడీ నూలుకు, ఖాదీ ఉద్యమానికి కృషి చేశారు. దాని ఫలితంగానే 1952లో గంగుల భూమయ్య ఎమ్మెల్యేగా గెలవటం. గంగుల భూమయ్య ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు తానే గెలిచినంత సంతోషపడిపోయాడు గంగరాజం. స్వాతంత్ర్యం వచ్చింది. దొరల పెత్తనానికి గోరీ కట్టేశామనుకున్నారు. కానీ గోరీలోంచి తిరిగి కొత్త ఎత్తులతో దొరలు ముందుకొచ్చారు. తమ జాతి ఉద్ధరణకు మొదలైన మెట్పల్లి ఖాదీ సంస్థ కూడా క్రమంగా విజయరామారావు, చొక్కారావు లాంటి దొరల పెత్తనంలోకి వెళ్ళిపోయింది. తెలుగుదేశం పార్టీ వచ్చేదాకా బీసీల నాయకత్వం అంటూ లేకుండా చేయగలిగారు. ఎలా జరిగిందో చాప కింద నీరులాగా అంబళ్ళ రాజారాముని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఏదో చేస్తాడు అనుకుంటే తన కులం వారితో పాటు అందరితో దొర అనిపించుకున్న అహంకారంతో అతనికి గంగరాజంకి బెడిసికొట్టింది. తాము బతుకుపోరులో ఎవరి గోచి వాళ్ళు సర్దుకునే లోపలే ఎంతో చరిత్ర గడిచిపోయింది. తాను విజయరామారావును ఓడించి సర్పంచ్ అయితే అతడు ఆ తర్వాత పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు. తనకు ఆర్థికంగా స్తోమత లేక పోటీ చేయకుండా అక్కడే ఆగిపోయాడు గంగరాజం. అతను లాంటి వాళ్ళెందరో సర్పంచులయ్యారు. కానీ దొరలు, పోలీస్ పటేలు, పట్వారీ ఒకటై అధికారులు తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని తమకు అడుగడుగునా గోతులు తవ్వారు. గోతులు తవ్వే రాజకీయాలు తనకేనాడూ తెలియవు. తన పిల్లలు ఎదుగుతున్నారు, వారిని చదివించుకోవాలి అనుకున్నాడు గంగరాజం. వాళ్ళ అవసరాలు తీర్చాలి అని నిశ్చయించుకుని వారి కోసం జగిత్యాల్లో ఇల్లు కిరాయి తీసుకుని పిల్లలతో పాటు లింగమ్మను ఉంచి తనొక్కడు పల్లెలో ఉండిపోయాడు. ఈ పోరాటాలు ఎన్ని చేసినా ఈ పల్లె బతుకులో ప్రజాస్వామ్యం వచ్చేదాకా అవి బావిలో కప్ప బతుకులు కాక తప్పవు అని బతుకు పోరాటంలో పడ్డాడు. చెరువులు, రోడ్లు కాంట్రాక్టర్ అయ్యాడు. లక్ష్మీరాజంతో కలిసి తునికాకు ఎక్సైజ్ కాంట్రాక్టర్ అయ్యాడు. ఆఫీసుల చుట్టూ తిరగడానికి బస్సు సౌకర్యం ఉన్న ఊళ్ళో తన పల్లెకు సమీపంలో ఉన్న కోరుట్లలో సెటిల్ అయ్యాడు. కొడుకులు ఉద్యోగాలయ్యాయి. మేన సంబంధాలు ఎవరూ చేసుకోలేదు. చదువుకొని పిల్లను సస్యమిరా చేసుకోనన్నారు. కనీసం 5వ తరగతి అయినా చదువుకుంటేనే చేసుకుంటామన్నారు. అలా లక్ష్మీబాయి తమ ఇంటి కోడలైంది. లక్ష్మీబాయి రాజేశంకు భార్య అయిన కిరణ్మయికి తల్లి అయ్యేసరికి
9 గజాల గోచి చీర నుంచి 6 గజాల చీరకు మారింది. రాజేశం టీచర్ పని నుంచి లెక్చరర్ అయ్యేసరికి లక్ష్మీబాయి ఆ స్థాయి, మాట తీరు, సంస్కారం అలవరుచుకుని ఇప్పుడు డిగ్రీ చదివిందేమో అనుకున్నట్టుగా తయారైంది. గంగరాజం చేనేత సహకార సంఘాల నిర్మాణంలో పడి తిరుగుతున్నప్పుడు రాజేశంకు కిరణ్మయిలాగే తొలుత పల్లెటూరులో పంతులు ఉద్యోగం వచ్చింది. నేను ఆ పల్లెటూరికి పోను, బొంబాయి బట్టల మిల్లులో పనికి పోతానన్నాడు. బొంబాయిలో 150 రూపాయల దాకా కూలీ గిట్టేది. టీచర్ ఉద్యోగంలో 45 రూపాయలే జీతం. ఎక్కువ పైసలకు ఆశపడి బొంబాయికి పోకు అంటూ లింగమ్మ ఏడ్చింది. లక్ష్మీబాయిని బొంబాయికి పంపనన్నారు అత్తమామలు. మెట్పల్లి ఖాదీ సంస్థలో ఉద్యోగం ఇప్పించమని రాజేశం పట్టుబట్టాడు. అప్పుడు అందులో టీచర్ కన్నా ఎంతో ఎక్కువ జీతం ఉండేది. అది దొరకకపోవటమే నయమైంది. దాంతో రాజేశం టీచర్గా ఎక్కి MA PhD చేసి క్రమంగా లెక్చరర్ అయ్యాడు. మెట్పల్లి ఖాదీలో చేరిన లింగమ్మ తమ్ముడిని కొడుకుకి రిటైర్ అయ్యే వయసు నాటికి పేరుకి మేనేజర్ అయినా అటెండర్ స్థాయికి జీతం కుదించుకుపోయి 3,000 రావటంలా. రాజేశం ఇప్పుడు 5 అంకెల జీతం చేరుకున్నాడు. బొంబాయికి పోయిన వాళ్లే బాగుపడతారనుకున్న బతుకులు ఎట్లా మారిపోతాయని ఎవరు కలగన్నారు? పల్లెల్లో వ్యవసాయం ఉన్న వాళ్ళ బతుకులు ఇట్లా అక్కడే ఆగిపోతాయని ఎవరనుకున్నారు? అప్పుడు వాళ్ళకే బిర్రు ఎక్కువ. ఒకప్పుడు పిల్లనిచ్చే కాడ ఎన్ని నాగండ్లు, ఎన్ని ఎడ్లు, ఎంత వ్యవసాయం, ఎన్ని మగ్గాలు ఉన్నాయని అడిగేవారు. ఇప్పుడు అదంతా పోయింది. ఏం చదువుకున్నాడు, ఏం ఉద్యోగం దొరుకుతుందని అడుగుతారు. గంగరాజం తన చెల్లెలు సంగమ్మ పెళ్లికి 35 రూపాయలకు తులం బంగారం కొన్నాడు. పెళ్లి 16 రోజులు జరిగింది. పెళ్లికి 4 రోజుల ముందు చుట్టాలు ఇంటికి వచ్చారు. పోచమ్మకు చేసుకుని గొర్రెపోతు కోసి మొక్కు చేయటంతో మొదలయ్యేవి చుట్టాల భోజనాలు, పెళ్లి భోజనాలు, మారు పెళ్లి భోజనాలు, వియ్యపురాళ్ల వైరం. 16 రోజుల పండగ అయినాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అందుకని ఏ వ్యవసాయం పనులు లేకుండా ఎండాకాలంలోనే పెళ్లిళ్ళు పెట్టుకునేవారు. పెళ్లికి ఎన్ని కచ్చరాలతో చుట్టూ వస్తారు అనేది వెనకటి లెక్క. 10 కచ్చరాల్లో 100 మందితో వెళ్తే చాలా పెద్ద పెళ్లి కింద లెక్క. రాజేశం పెళ్లికి 5 కచ్చరాలే ఎక్కువ అనిపించాయి గంగరాజంకి. ఇప్పుడు పెళ్లి ఒక పూట పండుగగా కుదించుకుపోయింది. కిరణ్మయి మీటింగ్ పెళ్ళే చేసుకునేటట్టుంది. ఈమె ఇప్పుడు వెండి బంగారు నగలు కూడా మొరటు అంటోంది. ఓ చేతి గడియారం తప్ప గాజులు కూడా వేసుకోదు. ఏవన్నో పెట్టుకొని ప్రేమ అనుకుంటూ చెప్పకుండా లేచిపోయేటట్టే ఉంది కిరణ్మయి. రాజేశం టీచర్ ఉద్యోగం వచ్చాక పనిచేస్తున్న ఊళ్ళో ఎవరినో లేపుకుని ఉద్యోగం వదిలేసి పారిపోదామనే చూశాడు. లింగమ్మ జాగ్రత్త పట్టడంతో కొడుకు బుద్ధిమంతుడయ్యాడు. ఏమోయ్ ఊరొచ్చింది దిగు అని లింగమ్మ పిలవటంతో వర్తమానంలోకి వచ్చాడు గంగరాజం. బస్టాండ్ అల్లంత దూరాన బస్సు ఆగింది. ఎక్కేవాళ్ళు పరుగున బస్సు కేసి వస్తున్నారు. బస్టాండ్లో ఆపకుండా ఇంత దూరాన ఆపడంతో గంగరాజం మనసు చివుక్కుమంది. ఈ బస్సుల కోసమైనా తాను పోరాటం చేసింది అని మనసు మోగపోయింది. మనం ఈ ఊరికి ప్రైవేట్ బస్ సర్వీస్ కోసం ఎంత పోరాటం చేసినామో గుర్తుందా? మెల్లగా నడుస్తూ అన్నాడు గంగరాజం. ఎందుకు గుర్తులేదు? విజయరామారావు తన సవారీ కచ్చరం పరుగు పోయిందని సర్వీసును బంద్ చేయించలేదా? ప్రైవేటు బస్సులో అందరూ తన తీరే కూర్చుండు సహించకపాయే. గిరాకీ పెరిగినాక ఆ బస్సు బంద్ చేయించి తన బావతో బస్సు కొనిపించి నడిపించే. ఆ ఒక్క బస్సుతోని 30 బస్సులు కొనిరి. సినిమా టాకీస్ గడితిరి. పట్నంలో బంగ్లాలు కట్టిరి. లింగమ్మ కళ్ళ ముందే ఏమీ లేని వాళ్ళు ఎంత ఎదిగిపోయారో కోపంగా గుర్తు చేసుకుంది. నమస్కారం తాత, ఇప్పుడైనా రాక? మనవరాలు పెండ్లెప్పుడు అంటూ పలకరించాడు టపా పంచుతున్న ఆ ఊరి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. నమస్కారం, మీ నాన్న మంచిగా ఉన్నాడు శేఖరు? మంచిగానే ఉన్నాడు తాత. వాడకం కళ్ళు బింకి కోసం ఇప్పుడే ఈదుల్లకు పోయిండు. ఎప్పుడు నిన్నే అది చేస్తాడు తాత. దొరలతోని కొట్లాడి ఊర్లే పోస్ట్ ఆఫీస్ పెట్టించి మా నాన్నకి ఇప్పించింది నువ్వేనని పల్లెలో అప్పుడు నువ్వు చేసిన పోరాటం గురించి ఎంతో ఇదిగా చెప్తుంటాడు. ఏమో ఇప్పుడు ఆ ఇంత యాది చేసుకునేటోళ్ళు ఎవరున్నారు? మరి మొన్న మీ నాన్న సీసీ బ్యాంక్ ఎలక్షన్లో విజయరామారావు కొడుకుతోనే తిరిగిండట. కాలం వెనకకు పోతున్నదో ముందుకు పోతున్నదో తెలుస్తలేదు. గంత పోరాటం చేసి ఏం లాభం? ఎండగొడుతున్నది, నడుస్తా అంటూ ముందుకు గదిలిండు గంగరాజం. అన్నా వదిలిని చూసి సంగమ్మ ముఖం సంతోషంతో వికసించింది. పూలు పండ్లు పెట్టడానికి పెద్ద మనుషులు వచ్చి తీసుకుపోయే పాత ఆచారాన్ని పాటించాడనుకుంది సంగమ్మ. మనవరాళ్ళు కాళ్లకు నీళ్ళిచ్చారు. సంగమ్మ కొసరి తినిపించింది. లింగమ్మ చాప మీద ఒరిగింది. గంగరాజం మంచంలో నడుము వాల్చాడు. చుట్టాలకు చెప్పడానికి ఊళ్ళోకి వెళ్ళిన రెండో మనవడు అజయ్ సైకిల్పై వచ్చి వారిని పలకరించాడు. కుశల ప్రశ్నలయ్యాక అన్నాడు అజయ్, తాత బస్టాండ్కి అంత దూరాన బస్సు ఆపినరట కదనే, ఈ బస్సులు కావాలని వెనకట పోరాటం చేసినవాట. ఇప్పుడు ప్రైవేట్ బస్సులేనయ్యం, ఎక్కడంటే అక్కడ ఆపుతారు. వెనకటి కాలం ఎట్లుండేనో నీకు మెరుకరా? ప్రైవేట్ బస్సులు నడుపుకుంటా ఆర్టీ బస్సులు రావద్దని, బస్సు డిపో పడొద్దని ప్రయత్నం చేసిరి. ఎంతో పోరాటం చేస్తే ఈ డిపో పడ్డాక డిపో వద్దన్న కొడుకులే డిపో మేనేజర్లు ఎయిరి, చైర్మన్లు ఎయిరి. అంతా కండ ముందటి పోరగాన్లు ఎట్ట ఎదిగిర్రు. గా కండక్టర్ పోస్ట్ ఇప్పిమంటే చేతగాకపోయా. అందరూ నా కండ్ల ముంగిటి పోరగాన్లే అని మా అంటావులే అని అజయ్ ఏడనగా అన్నాడు. గంగరాజంకి చాలా కోపం వచ్చింది. తమాయించుకుని అన్నాడు,
నాకు ఇష్టం లేకపోయినా నీ కోసం అడిగితే పని కాకపాయే, నాకు అవమానమే మిగిలే. అయినా మనం ఎప్పుడు అడుక్కుంటూ వాళ్ళేమో ఎప్పుడు అధికారంలో ఉండాలన్నారా? నేను నీ వయసులో గిట్లా వాణ్ణి వీణ్ణి కాలు మొక్కుకుంటూ ఉంటే ఈ పల్లెట్ల అభివృద్ధి అయ్యేదేనా? ధైర్యం ఉంటే కొట్లాడు. నా కాలంలో నేను సర్పంచ్నైనా, నువ్వు మండలాధ్యక్షునివో ఎమ్మెల్యేనివో కారాదు. దిక్కుమాలిన అరబ్బు దేశాలకు పోతానని పైరవి చేయబడితివి. మీరు అరబ్బ దేశాలకు పోతే వాళ్ళు మీ పెండ్లాలకు అలవాటు అవుతారు. ఏం పుట్టకలరా మీ గింత రోషంలోని బతుకు? దేశం అమ్ముడు పోతుంటే ఒక్కడు పోరాటం చేయడేవిరా? అజయ్కి రోషం ముంచుకొచ్చింది. ఈ దేశం నాకేమిచ్చిందని పోరాటం చేయాలి తాత. ఈ స్వతంత్రం వల్ల ఈ అభివృద్ధి వల్ల లాభపడ్డోళ్ళు పోరాటం చేయాలి. కనీసం కండక్టర్ ఉద్యోగం కూడా ఇవ్వకుండా అరబ్బ దేశాలకు తరుముతున్న ఈ దేశం అమ్ముడు పోతే నేనెందుకు పోరాడాలి? దేశాన్ని అమ్ముకు తింటే నా వాటా నాకు పారేయమంట అంతే. ఈ దేశం ఏమైపోతే నాకేంది? మళ్ళీ విదేశీ పాలనలో పోతే ఎక్కువ సంతోషిస్తా. నాకు లేని అభివృద్ధి స్వాతంత్రం మిగతా వాళ్ళకి ఎందుకు ఉండాలి? హృదయంలో దెబ్బ తగిలి విలవిలలాడిపోయిండు గంగరాజం. యువతరం ఆలోచన తీరు చూసి అవాక్కైపోయాడు. తేరుకుని ఏదో చెప్పబోయేంతలో నువ్వు వచ్చినట్టు చుట్టాలకు చెప్పొస్తా అంటూ బయలుదేరిండు అజయ్. అన్నయ్య మాటలు పట్టించుకోక తాత, ఈ నడుమ అందరితోనూ ఇట్లనే వాదన పెట్టుకుంటున్నాడు అంటూ మనవరాలు తాతయ్యను అనునయించింది. 50 ఏళ్ల అభివృద్ధిలో వీరికేమీ ఎందుకు అందకుండా పోయిందో, ఏమీ లేని విజయరామారావు అతని అత్తగారి తరపు వాళ్ళు కోట్లకు ఎట్లా పడగలెత్తారో, ఇలా ఎందుకు జరిగిందో ఆలోచనలో పడ్డాడు గంగరాజం. అజయ్ తండ్రి శంకరయ్య చిన్న తప్పు చేయటం వల్ల 40 ఏళ్లుగా ఆ నష్టం అట్లా పెరిగిపోతూ ఉంది. 1960లో హెచ్ఎస్సి ఫెయిల్ అయ్యాక జగిత్యాలలో టీచర్ ట్రైనింగ్ చేయరా అంటే వెనకపాయ. రెండేళ్లు ట్రైనింగ్ చేసి పాస్ అయితే జీతం 60 రూపాయలు ఉండదు. బొంబాయిలో బట్టల మిల్లులో నెలకు 200 రూపాయలు గిట్టుబాటు అవుతూ ఏనిపోయిండు. బొంబాయిలో కూలీలు తగ్గుతూ వచ్చినాయి, టీచర్లకు జీతాలు పెరుగుతూ పోయినాయి. ఇలా జరుగుతుందని ఎవరు కలగన్నారు? తానైనా ప్రైవేట్ బస్ కొనే ధైర్యం చేసిండా? ఆ చిక్కులు వద్దనుకోలేదా? ప్రావిడెంట్ ఫండ్ కోసం పనికే పర్మనెంట్గా రాజీనామా చేసిండు శంకరన్న. వచ్చిన పైసలతో 4 ఎకరాలు కొన్నాడు. కానీ వ్యవసాయానికి పైసలు అవసరం కావడంతో భీవండికి వలస వెళ్ళిండు. ఏడాదిన్నర కల్లా దత్తా సామెంత సమ్మెతో భీవండిలో నిరుద్యోగ కార్మికుల ఒత్తిడి పెరిగింది, కూలీ తరిగింది. ఏడాదికోసారి రావటం, శుక్రవారం పూజలు, తాగుడు, సంపాదించిన దానిలో ఎంతో వృధా కావటం. ఇక్కడ సంగమ్మ కోడలు ఎండనక వాననక కష్టపడి పొలాలు పండించడం. శంకరయ్య వయసు పెరిగి ఆరోగ్యం బాగుండక భివండి బంద్ అయ్యాడు. శంకరయ్య ఇప్పుడు మరీ పేదవాడేం కాదు. పిల్లల చదువుకి తాలూకు సంస్కృతి అందకుండా పోయింది. బొంబాయి కార్మిక సంస్కృతి పల్లెకు పనికి రాలేదు. పల్లె సంస్కృతికి వాళ్ళు ఒదిగిపోలేదు. రెండిటికి మధ్యస్థంగా ఎదిగిన 40 ఏళ్ల జీవిత క్రమం మేనల్లుడిది. వడదెబ్బకు అకస్మాత్తుగా పోయాడు. అప్పటికే మేనల్లుడు పెద్ద కొడుకు విజయ్ ఎదిగొచ్చాడు. కిరణ్మయ్య అంత చదువు చదివాడు. పల్లెలోనే స్కూల్ నడుపుకుంటున్నాడు. ఉద్యోగం మీద ఆసక్తి లేదు. రాజకీయాల్లో దిగాలని ఉన్నట్టుంది. భార్య ఉద్యోగం చేస్తుంటే తాను ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండానే రాజకీయాల్లో ఎదగొచ్చని అతని ఉద్దేశం. తాను చేయలేకపోయిన కర్తవ్యాలను విజయ్ అందుకుని ముందుకు సాగుతాడని ఆశ కలగడంతో కిరణ్మయ్యని ఎలాగోలా ఒప్పించాడు. రేపు మంత్రి భార్యగా కలిగే యోగాన్ని కావాలని కిరణ్మయ్య కాలదన్నుకుంటోంది. ఎవరికి తెలుసు, రాజకీయాలు అకస్మాత్తుగా తిరబడి విజయ్ భార్యగా కిరణ్మయ్యే మంత్రి కావచ్చు. అభివృద్ధి ప్రవాహానికి 40 ఏళ్ల క్రితం శంకరయ్య చేసిన పొరపాటుతో దూరమైన తన చెల్లెల కుటుంబాన్ని, తన కొడుకు కుటుంబాన్ని మళ్ళీ ప్రధాన ప్రవాహంలోకి తేవాలని నిశ్చయం చేసిన పెళ్లి కిరణ్మయ్య మూర్ఖపు పట్టుదలతో విచ్ఛిన్నమవుతోంది. గంగరాజం నిస్సహాయంగా తలకొట్టుకున్నాడు. కిరణ్మయ్య తనను స్వార్థపరుడు అంది. సమాజ అభివృద్ధి కోసం పనిచేస్తూ తన బతుకు తాను బతకటం నేరమా? గుంటుక నరసయ్య పంతులు తన జీవితాన్ని చేనేత ఉద్యమానికి అంకితం చేస్తే సంఘం పైసలు తినమరిగాడని, సంపాదించలేక సంఘం అంటున్నాడని ఎన్ని మాటలు అన్నారు. దాంతో బట్టల వ్యాపారం చేసి సంపాదించి తిరిగి సంఘానికి పెట్టడం వల్లే కదా చేనేత మహోద్యమ పితామహుడని గౌరవించింది. తాను జనం మీద ఆధారపడి బతికితే పైరవికారని నిందలేసేవారు కదా. కిరణ్మయ్య ఎంత తప్పుగా ఆలోచిస్తోంది. తాను కష్టపడకపోతే రాజేశం లెక్చరర్ కిరణ్మయ్యకి అభివృద్ధి అందడం సాధ్యమయ్యేదేనా? స్వార్థం తనదా కిరణ్మయ్యదా? ఇక్కడ పల్లెల్లో ఇంట్లో పశువులు, కోళ్ళు, రొచ్చు, పేడ, వ్యవసాయం, సంస్కృతి కిరణ్మయ్యకి భరించరాందిగా ఉంది. ఈ వ్యవసాయమే లేకపోతే దేశంలో పాడి పంటలు ఎక్కడివి? అన్నీ తెలిసి కిరణ్మయ్య ఏమంటోంది, తాతయ్య పల్లెలో ఫోటోలు బాగుంటాయి, చూడటానికి బాగుంటాయి, ఉండడానికి బాగుండవు. పట్టణంలో ఉంటూ పల్లెలు అద్భుతమైనవని నేను కథలు వ్యాసాలు రాస్తాను. పట్టణాల్లో సకల సౌకర్యాలున్న ఇళ్లలో, అపార్ట్మెంట్లో స్వర్గం లాంటి కాలనీల్లో ఉంటూ అభివృద్ధి ఫలాలన్నీ పోటీపడి ముందు లాగేసుకుని పైకి మళ్ళీ పల్లెలు బాగుంటాయని వాదించే వాళ్ళని ముందుగా షూట్ చేయాలి తాతయ్య అని కిరణ్మయ్య అన్నప్పుడు యువతరం ఆలోచన తీరుకు వణికిపోయాడు తను. 5 నిమిషాలు కరెంటు పోతే అబ్బా ఒక్కపోత వెదవ బతుకు వెదవ ప్రభుత్వాలు అని తిట్టిపోసే మహానుభావులే పల్లెలు బాగుంటాయి అంటారని కిరణ్మయ్య నిశ్చిత అభిప్రాయం.
తాతయ్య, పల్లెటూరి మనస్తత్వాలు ఇప్పటికీ క్రూరమైన ఫ్యూడల్ మనస్తత్వాలే. ప్రజాస్వామిక వ్యవస్థ వేళ్ళూనుకోకుండా ప్రజాస్వామిక సంస్కృతి పల్లెల్లో ఎదిగే అవకాశం లేదు. అంతదాకా ఇవే కుత్సితపు మనస్తత్వాలు, ఓర్వలేనితనం. కాస్త వరసైతే చాలు వయసు ఆధిక్యతతో ఏమే వసే అని పిలుస్తారు. ఇంట్లో లెట్రిన్ ఉండదు, అదే చెరువులో స్నానాలు, అదే చెరువులో చాకిరీవులు, అదే చెరువులో కాలకృత్యాలు. తాతయ్య, పల్లెల్లో ఏదో ఒక కులానికో ఇంటికో పరిమితం చేసి నన్ను పలానా కులం అమ్మాయి, పలానా ఇంటి కోడలని చూస్తారే తప్ప వ్యక్తిగా నా వ్యక్తిత్వాన్ని, తెలివితేటల్ని, జ్ఞానాన్ని అప్రదానం చేసి చూస్తారు. నన్ను ఎవరికో మనవరాలుగా, కూతురుగా, కోడలుగా, భార్యగా చూసి గౌరవించడం అంటే నాకు అసహ్యం. నన్నుగా గౌరవించాలి. అది పల్లెల్లో సాధ్యం కాదు. కిరణ్మయి ఇంకా ఎన్ని అన్నదో. కిరణ్మయ్య అన్న మాటలతో గంగరాజు ఇప్పుడు కొత్తగా ఆలోచనలో పడ్డాడు. చిన్నాయన, ఎప్పుడొస్తేవే అంటూ కుమ్మరి రాజయ్య రావటంతో సగం నిద్ర సగం కళ వంటి స్థితి నుంచి లేచి కూర్చున్నాడు గంగరాజం. అంతా మంచిదేనా రాజన్న? కొడుకులు మంచిగా అరుచుకుంటున్నారా? ముసల్ది పోయినాక నీకెంత గోస కాబట్టే అని సానుభూతిగా పలకరించాడు. చిన్నాయన ఏం చెప్పాలనే, కొడుకులు వేరుబడి నేను సంపాదించినంతా పంచుకొని ఇప్పుడు ఎప్పుడు పెడతలేడు, నువ్వే చెప్పాలి వాళ్ళకి అంటూ విషయం అంతా వివరించాడు రాజయ్య. అంతా ఓపికగా నిట్టూరుస్తూ అన్నాడు గంగరాజం. ఇప్పుడు నాకు ఆ ఓపిక లేదు. ఎవరిది వారికే భారతమంతం అయిపోయింది. నా మనవలు మనవరాళ్లే నా మాట దేకుతలేరు. అంతా నా కోసమే చేసుకున్నానట అంటూ చెప్పుకొచ్చాడు గంగరాజం. ఎవరెవరో పలకరించడానికి రావడంతో కుమ్మరి రాజయ్య సెలవు తీసుకున్నాడు. సంగమ్మ కోడలతో కలిసి రాబోయే చుట్టాల కోసం వంట ఏర్పాట్లు చేస్తోంది. అజయ్ 2 కుండల కళ్ళు పట్టించుకొని వచ్చిండు. మక్కలు, అనుములు కలిపిపోసిన గుడాలు, చికెన్ పులుసు వాసన కలగలిపి కమ్మని పండగ వాతావరణం తలపిస్తోంది. ఊళ్ళు తిరిగి చుట్టాలకు చెప్పి రానుపోయిన పెళ్ళికొడుకు విజయ్ వచ్చేసరికి చుట్టాలతో ఇల్లు నిండిపోయింది. పూలు పండ్లు పెట్టే కార్యక్రమానికి బదులు ఆ సంబంధం క్యాన్సిల్ అయిందని తెలిసి అవమానంతో బాగా కుంగిపోయాడు. కానీ వారికి అదేమీ పెద్దగా పట్టినట్టు లేదు. ఎక్కడెక్కడో తిరిగి రాత్రికి వచ్చాడు విజయ్. అప్పటికీ భోజనాలు పూర్తయి 50 ఏళ్ల నాటి సంగతులన్నీ ముచ్చటిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదివిన ఆడపిల్లలు ఈ పల్లెల్లో ఉంటారనుకుని ఖాయం చేసుడే తప్పసలు. పెళ్లి పత్రికలు వచ్చేశాక అనలేదు నయ్యం అని కిరణ్మయ్యనే మెచ్చుకుంటున్నారు. ఆ రాత్రి ఇల్లు చేరిన రాజేశం కూతురు చేసిన పనికి మొహం చెల్లక ఇంటి వద్దే ఉండిపోయాడు. ముసలి దంపతులు తెల్లవారి ఇల్లు చేరేసరికి రాజేశం వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ముఖం చాటు వేయటానికి కిరణ్మయ్య అప్పట్లాగా స్కూల్కి వెళ్ళిపోయింది. విజయ్ ఇక జీవితంలో పెళ్లి చేసుకోడట అన్నాడు గంగరాజం. కోడలు లక్ష్మీబాయి సానుభూతి చూపే బదులు కూతురునే వెనకేసుకొచ్చింది. మగవాళ్ళు ఆడవాళ్లను పీటల మీద పెళ్ళిళ్ళు ఎత్తగొట్టవచ్చు, ఏవో వంకలు పెట్టి చూడవచ్చాడు ఆడల్లా అంటుంటే ఆడపిల్లలకి ఎంత అవమానంగా ఉండాలి. ఒక్కసారైనా మగాన్ని ఆడపిల్ల వద్దని నిరాకరిస్తే గింత పౌరుషమా అయితే గాని అని జాడించింది లక్ష్మీబాయి. చూసారా అప్పుడున్న పరిస్థితులు? అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళని ఎదురిస్తూ మీరేం చేశారు, మీరేం చేయలేదు, మా బతుకులు ఎట్లా తగలబండి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. ఎందుకంటే ఇప్పటికీ చాలా చోట్ల వినపడుతూ ఉంటుంది పల్లెటూళ్ళలో. ఎందుకంటే అప్పుడున్నటువంటి రాజకీయాలు, అప్పుడున్న స్వాతంత్ర సమయంలో జరిగినటువంటి ఇష్యూస్ కానీ వాళ్ళు కొంతమంది నిలబడగలిగారు, కొంతమంది నిలబడలేకపోయారు. రజాకర్ల యుద్ధంలో వాళ్ళు వచ్చి మీదబడి చంపేయటం, రెక్కేయటం, లేకపోతే మానభంగాలు చేయటం ఇవన్నీ చేస్తుంటే ఏ పల్లెటూరు వాడైనా ఏం చేయగలుగుతాడు, ఎంత దూరం పోగలుగుతాడు. కానీ ఇప్పుడున్న వారికి ఏంటంటే అన్నీ చేతుల్లోకి ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత, ప్రభుత్వాలు వచ్చినాక ఎవరికి వాళ్ళు ఈ పెద్దవాళ్ళని మాట అనటం మొదలుపెట్టారు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్, ఆ జనరేషన్ గ్యాప్ గురించే ఇది చెప్పింది. ఆయన ఏం చేయలేదు అని చెప్పి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఆ తర్వాత ఆయన స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఎంత కష్టపడ్డాడో ఆ ఇంట్లో, ఆ ఊరిలో బతుకుతూ ఎంత కష్టపడ్డాడో, అందరూ వెళ్ళిపోయిన ఆ ఊరినే నమ్ముకుని ఎలా ఉండిపోయాడో ఇవన్నీ కూడా దాంట్లో చెప్పడం జరిగింది. ఈ కథ రచన మాసపత్రిక దసరా ప్రత్యేక సంచిక 1999లో ఇది ప్రచురితమైంది. అయితే మీకు ఇటువంటి కథలు మేబీ కొంత నచ్చకపోవచ్చు, కానీ ఇలాంటి జరిగిన విషయాలు మనం కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు చెప్పారు దీంట్లో క్లియర్గా ఏం జరిగింది అక్కడ, ఆ టైంలో ఏం జరిగింది, ఎంత బాధలు పడ్డారు, ఎంతమంది ఎలా వచ్చి ఏం చేసేవారు, ఎక్కడెక్కడ మానభంగాలు అయ్యాయి, దాంట్లో ఒక అమ్మాయిని ఎంతమందో రేప్ చేశారని చెప్పని పెట్టి కూడా వచ్చింది ఆ కథలో. అలాంటి ఉద్యమాలు జరిగినప్పుడు ఆ పల్లెల్లో ఉన్న పరిస్థితి ఏమిటనేది కళ్ళకద్దినట్టుగా చెప్పారు ఈ కథలో. మీరందరూ ఈ విషయాన్ని తెలుసుకొని ఇలాంటి కథలను కూడా మీరు కొంత ఆమోదించండి. ఎందుకంటే మన చరిత్ర మనకు తెలుస్తుంది. ఎంతసేపు ఫ్యామిలీ చుట్టూ తిరగడం, లేకపోతే గొడవలు, చిన్న చిన్న గొడవలు ఫ్యామిలీలోవి, లేకపోతే అత్త కోడళ్ళ గొడవలు,
లేకపోతే తండ్రి కొడుకుల గొడవలు ఇట్లా, లేకపోతే అల్లుళ్ళతో గొడవలు, ఇలాంటివన్నీ మనకి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కానీ ప్రపంచంలో కొన్ని వేల మందికి ఉపయోగపడేటటువంటి, కొన్ని లక్షల మందికి ఉపయోగపడేటటువంటి అటువంటి ఉద్యమాలు, అటువంటి యుద్ధాలు మన మన జీవితాల్లో ఎలాంటి మార్పును తీసుకొచ్చినాయి, మన సమాజంలో ఎలాంటి మార్పును తీసుకొచ్చినాయి అని మనం తెలుసుకోవటం అనేది చాలా ఉత్తమం. ఎప్పటికైనా మన పిల్లలకి చెప్పుకోవడానికైనా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.